హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేం బావున్నాం. మీరు బావుండాలని కోరుకుంటున్నాను. టైం చూసారా ఫోన్‌లో 8:07 అయింది. ఇది మార్నింగ్ 8:07 అండి. నైట్ కాదు. చూసారా అయినా కానీ ఎట్లా ఉందో ఎర్లీ మార్నింగ్ 5, 4:30 అట్లా ఉంది కదా! కానీ టైం ఇప్పుడు 8 అయింది. అయినా ఫుల్ మంచు పొగండి. ఐ మీన్ పొగ మంచు. చల్ల గాలొస్తుంది. అసల విండోస్ కాదు కదా! అడుగు తీసి బయట పెట్టటానికి కూడా భయమేస్తుంది మాకైతే. ఇదైతే బాల్కనీలో నుంచి తీసిన వీడియో. ఏం కనిపించట్లేదండి. వెనక మాకెంత గ్రీనరీ, స్కూల్ కనిపిస్తుంది. చాలా బావుంటుంది. అలాంటిది ఏమి కనిపించట్లేదు. ఈరోజైతే పిల్లలకి స్కూల్‌లో పాట్‌లక్ ఉందనేసి వాళ్ళ రెసిపీస్ వాళ్ళే చెప్పారు. బాబుకేమో గులాబ్ జామున్స్ కావాలట. పాపకేమో పన్నీర్ చపాతీ. అంటే పన్నీర్ కర్రీ విత్ చపాతీ కావాలట. గులాబ్ జామున్స్ అయితే మాత్రం ముందు రోజే చేసేసానండి. ఎందుకంటే ఇవి కొంచెం వాటర్‌లో సోక్ అయితే బావుంటాయి కాబట్టి ముందు రోజు నైట్ చేసేసాను. వాడికి ఒక 20-25 కావాలని చెప్పారు. ఎందుకంటే ముగ్గురు పిల్లలు తీసుకొస్తున్నారట. సో, అందరికి సరిపోతాయన్నట్లు ఒక 25 కావాలమ్మా అన్నాడు. దానికోసమని షుగర్ సిరప్‌నయితే వేడి చేసేసి ఉంచాను. దీంట్లో కొంచెం ఒక 4, 5 నిమ్మ చుక్కలు వేస్తే ఏంటంటే గడ్డ కట్టకుండా ఉంటుంది. అండ్ ఫ్లేవర్ కూడా చాలా బావుంటుంది. నేనైతే ఇలా చేస్తాను. సో, ముందుగా షుగర్ సిరప్‌నయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత, ఇది ఒక హాఫ్ అన్ అవర్ క్రితమే నేను గులాబ్ జామున్ మిక్స్‌ని కలిపేసేసి ఉంచానండి. మంచిగా మెత్తగా కలిపాను. దీన్ని ఇట్లాగా రౌండ్‌గా కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని, 2 చేతుల అరచేతుల మధ్యలో మంచిగా కొంచెం ముక్క తీసుకొని, ఇట్లా రౌండ్‌గా చేసైతే పెట్టుకున్నాను. చాలా చాలా రౌండ్‌గా అండ్ భలే స్మూత్‌గా చాలా బాగా వచ్చినాయి. ఇవిగోండి ఎక్కడైనా పగులుతాయేమో అనుకున్నాను కానీ, మాక్సిమం ఎక్కడా పగలలేదు. అన్నీ చక్కగా సోక్ అయినియి. అండ్ నేను ఉండలు చేస్తూ ఉన్నాను కాబట్టి, మా వారిని కొంచెం హెల్ప్ అడిగాను ఆయిల్‌లో ఫ్రై చేయండని. ఇక్కడేమైందంటే నూనె కొంచెం ఎక్కువ సేపు బాయిల్ అయింది. దానివల్ల కొంచెం కొన్ని డార్క్ కలర్ వచ్చినాయి. అంటే ఫస్ట్ ఏసిన 4, 5 డార్క్ కలర్ వచ్చాయి. సో, ఆయన హెల్ప్ చేస్తారు అండి. అలాంటి దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. డార్క్ వచ్చినా కూడా గులాబ్ జామున్స్ డార్క్ కలర్‌లో ఉంటేనే ఇంకా బావుంటాయి కదా! బట్ లోపల ఉడకలేదు అని అనుకున్నాం కానీ మంచిగానే ఫ్రై అయినియి. కాకపోతే ఇట్లా డార్క్‌గా వచ్చినియి మాత్రం ఇంట్లోకుంచేసి బాబుకి కొన్ని మంచివి చక్కగా వచ్చినయి పంపించాను. ఆల్‌మోస్ట్ అన్నీ బాగా వచ్చినాయి. ఈ ఫస్ట్ ఒక 5 ఆర్ 6 మాత్రమే కొంచెం డార్క్ కలర్‌లో ఫ్రై అయ్యాయి. అండ్ వాడి కోసమైతే నేను ఒక 200 గ్రామ్స్ ప్యాకెట్‌నైతే మిక్స్ చేశాను. దీనికోసం 800 షుగర్ ఎయమన్నారండి. అంటే 800 గ్రామ్స్ షుగర్‌ని వేయమన్నారు. నేనైతే అంత వేయలేదు. మహా అయితే ఒక 450 గ్రామ్స్ అయితే వేశాను. దానికి తగ్గట్టు వాటరేసి షుగర్ సిరప్‌ని ముందే కాచేసి పక్కన పెట్టేసుకొని, దాన్నైతే చేసేసి పక్కన పెట్టేసాను ఒక బాక్స్‌లో. ఇప్పుడైతే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ అనమాట. నాకు చాలా ఇష్టమైంది అండ్ మా పాపకి ఇంకా ఇంకా ఇష్టమైన నా పన్నీర్ కర్రీ విత్ చపాతీ అనమాట. దీనికోసమయితే నేను ఎర్లీ మార్నింగ్ 4కైతే లేచి వంటైతే స్టార్ట్ చేశానండి. ఎందుకంటే కర్రీ కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అలాగే చపాతీలు కూడా కొంచెం ఎక్కువ టైం పడతాయి కాబట్టి ఎర్లీ మార్నింగే లేచి నేను ఫ్రెష్ అయిపోయి ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసేసి, ఇంకా ఈ పనైతే స్టార్ట్ చేశాను. అప్పటికి నేను చపాతీ పిండి కలిపేసాను. ఇంకా స్టవ్ మీద ఒక వెడల్పాటి బాండీ పెట్టుకొని, ఒక బటర్ క్యూబ్ వేసుకున్నాను. అలాగే ఎండుమిరపకాయలు, కొంచెం అల్లం, అలాగే 4 రెబ్బలు వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. అంటే మనం ఆహ్, చేసుకునే కర్రీని బట్టి మనం అల్లం, వెల్లుల్లి క్వాంటిటీ తీసుకోవాలండి. అలాగే నేను ఒక ఇంచు దాల్చిన చెక్క, అలాగే ఒక 8-9 లవంగాయలు, ఒక 4-5 ఇలాచీ అయితే వేసుకున్నాను. ఇవి ఏవైనా సరే మనం చేసుకునే కర్రీ క్వాంటిటీని బట్టయితే వీటిని మనం యాడ్ చేసుకోవాలండి. అండ్ ఇందులో ఎక్కడ మనం ఇంట్లోకి వాడే మసాలా కారం ఆర్ పట్టించిన కారాన్నయితే వాడితే బావుండదు. కాబట్టి ఓన్లీ ఎండుమిర్చి కారమే వాడాలి. అండ్ పచ్చిమిరపకాయలు కూడా అయితే వేయం. ఓన్లీ ఎండుమిరపకాయల కారం. అలాగే ఇందులోకి నేను త్వరగా వేగటానికి ఉప్పు వేసుకున్నాను. అలాగే ఒక 4 బిర్యానీ ఆకులైతే వేసుకున్నాను. ఇవి మగ్గుతూ ఉండగా నేను వంటగదిలో ఏదైనా పని చేస్తున్నానంటే నాకిష్టమైన ఏదైనా యూట్యూబ్‌లో పాటలు కానీ కొన్ని అంటే నాకిష్టమైన కొన్ని ఛానెల్స్ చూస్తూ నేనైతే వంటగదిలో నా పని చేసుకుంటూ ఉన్నాను. అలాగే ఆ రోజు ఎర్లీ మార్నింగే లేచాను కదండీ! ఇంకా స్టవ్ మీద అవైతే ఏగుతూ ఉన్నాయి. అంటే మగ్గుతూ ఉన్నాయి. చపాతీ పిండి ఆల్రెడీ కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసాను. ఇంకా దీనిలోకి నేను టమాటోస్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం టమాటోల్ని ఆహ్,
ఒక్క ఉల్లిపాయకి 2 టమాటోస్ చొప్పునైతే తీసుకోవాలి. ఎందుకంటే ఈ కర్రీ ఎక్కువ పులుపు ఉండకూడదు, ఎక్కువ స్వీటు ఉండకూడదు. ఈక్వల్‌గా ఉండాలి. అంటే మనం తీసుకున్న ఉల్లిపాయ సైజుని బట్టి ఇప్పుడు ఒక పావు కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాము అనంటే, హాఫ్ కేజీ వరకు టమాటోస్‌నైతే ఖచ్చితంగా వేసుకోవాలి. అప్పుడే కర్రీ మంచి టేస్టీగా వస్తుంది. అచ్చు రెస్టారెంట్ స్టైల్‌లో వస్తుందండి. ఇలా అయితే మీరు చేసుకుంటే. ఇక్కడ ఇవన్నీ నేను మగ్గపెడతాను. ఉల్లిపాయలు కొంచెం మగ్గుతూ ఉండగా ఈ టమాటోల్ని కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి. అయితే ఈ టమాటోల కంటే ముందు నేను ఆనియన్స్‌తో పాటు జీడిపప్పులు వేయడం మర్చిపోయాను. సో, ఇక్కడ ఒక గుప్పెడు జీడిపప్పులు వేసుకున్నాను. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకొని ఈ టమాటోలను కూడా వేసేసి బాగా మగ్గనివ్వాలి. ఇక్కడ ఒక 2, 3 నిమిషాలు మగ్గిన తర్వాత ఇవి మునిగేంత వరకు కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకోండి. ఈ వాటర్‌లోనే ఇవి ఉడకాలండి. ఎందుకంటే ఇవి బాగా మగ్గాల్సిన అవసరం లేదు. ఒక 2, 3 నిమిషాలు మగ్గిన తర్వాత వాటర్‌ని యాడ్ చేసేసుకోవాలి. ఈ వాటర్‌లో మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్‌ని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. అవి నీళ్ళలో ఉడుకుతూ ఉన్నప్పుడు నేనేం చేశానంటే పన్నీర్‌ని కట్ చేసి పెట్టుకున్నాను. పన్నీర్‌ని నేను హాఫ్ కేజీ పన్నీర్ వరకు తీసుకున్నానండి. ఎందుకంటే పిల్లలు నాకు తెలిసి చాలా ఇష్టంగా తింటారు పన్నీర్ కర్రీ, చపాతీని. కాబట్టి హాఫ్ కేజీ పన్నీర్‌నైతే తీసుకున్నాను. ఇవి 200 గ్రామ్స్‌వి 2 క్యూబ్స్, 100 గ్రామ్స్‌ది 1 క్యూబు. సో, మొత్తం మీద హాఫ్ కేజీ పన్నీర్ తీసుకొని ఇలా చిన్న చిన్న స్లైసెస్‌గా కట్ చేస్తున్నాను. ఎందుకింత చిన్న చిన్న స్లైసెస్‌గా కట్ చేస్తున్నావు రజని అని మీరనుకోవచ్చు. ఎందుకంటే పిల్లలకి ఒక్కొక్క బైట్‌కి కనీసం 2, 3 పన్నీర్ ముక్కలైనా వెళ్తాయండి. ఇలా కట్ చేసుకుంటే వాళ్ళకి పన్నీర్ తిన్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద ముక్కలేసినంత మాత్రాన అందరూ ముక్కను తీసుకోవాలి అని అనుకోరు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ముక్కలనుకోండి ఆటోమేటిక్‌గా గ్రేవీతో పాటు ముక్క కూడా వెళ్తుంది. పన్నీర్ వాళ్ళు తిన్నారన్న సాటిస్ఫాక్షన్ మనకి ఉంటుంది. ఆహా! నేను పన్నీర్ చాలా తిన్నాను అనే సాటిస్ఫాక్షన్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి నేను ఇంట్లో చేసుకునేటప్పుడు కూడా ఇలా చిన్న చిన్న స్లైసెస్‌గానే కట్ చేసుకుంటానండి. పన్నీర్‌ని కట్ చేసి వాటర్‌లో ఏసి పక్కన పెట్టుకున్నాను. అండ్ చెప్పాను కదా! ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఆరాలని. సో, నేను ఫ్యాన్ కింద పెట్టేసి ఆరపెడుతున్నాను ఫాస్ట్‌గా ఆరటానికి. అండ్ చక్కగా ఆరిపోయినియి. ఆరిపోయిన తర్వాత ఇందులో ఉన్న మషాలాలు మనం వేసుకున్న దాల్చిన చెక్క, ఇలాచి హ్మ్, ఇంకా లవంగాయలు అన్నీ నేను తీసేస్తున్నానండి. ఎందుకు అంటే ఇవి ఉండటం వల్ల ఎక్కువ స్పైసెస్ యాడ్ అయిపోతాయి. మనకి వాటిలో ఉన్న ఫ్లేవర్ దిగితే చాలు. కాబట్టి అవన్నీ తీసేసుకోండి. మీకు కావాలంటే ఒక ఇలాచీని మాత్రం ఉంచుకొని మిక్సీ పట్టేసుకోండి. మెత్తగా పేస్ట్ చేసేసుకున్న తర్వాత అదే బాండీలో ఇంకొంచెం బటర్‌ని యాడ్ చేసి ఈ మిక్సీ పట్టుకున్న ఈ గ్రేవీని కూడా అందులో వేసేసేయండి. వేసేసి ఆ మిక్సీ జార్‌ని కూడా నీట్‌గా కడిగి కొంచెం వాటర్‌ని అంటే ఒక టీ గ్లాస్ వాటరు, ఒక 100 ఎంఎల్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేసి తిప్పేసి మూత పెట్టుకొని దాన్ని చక్కగా ఉడకనివ్వండి. ఇక్కడ మీరు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. కారం అయితే ఇంక వేయవసరం లేదు. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ముందే మనం ఎండుమిరపకాయలు యాడ్ చేస్తాం కాబట్టి ఇంక అవసరం లేదు. నాకైతే ఉప్పు సరిపోయింది అనిపిచ్చింది. కానీ ఇందులోకి కొంచెం పంచదారని యాడ్ చేసుకుంటే ఇక్కడ కారము, పులుపు, తీపి అంటే ఉల్లిపాయలోని తీపి, టమాటోలోని స్వీట్‌నెస్‌ని అన్నిటిని ఇది బ్యాలెన్స్ చేస్తుంది షుగర్ వేయటం వల్ల. షుగరేసిన తర్వాత ఒకసారి బాగా తిప్పుకొని, ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని వేసేసేయండి. ఇవి వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కసూరి మేతిని వేసుకోండి. ఈ కూరకి మెయిన్ ఫ్లేవరు బటరు అయితే ఇంకొక ఫ్లేవర్ ఈ కసూరి మేతి అండి. ఈ కసూరి మేతి వల్ల మంచి ఫ్లేవరొస్తుంది. మంచి అరోమా ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి. అలా కసూరి మేతిని కూడా ఏసేసి బాగా తిప్పేసి మూత పెట్టి ఒక్క నిమిషం ఆర్ 2 నిమిషాలు మాత్రమే మగ్గనివ్వండి. ఇక్కడ మనకి నూనె తేలాలి, బటర్ తేలాలి పైకి అనే అవకాశమే లేదు. పన్నీర్ వేసిన తర్వాత 1 ఆర్ 2 మినిట్స్ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతే పన్నీర్ చక్కగా ఉడికిపోతుంది. చక్కగా స్పాంజ్‌గా ఉంటుంది. కమ్మగా ఉంటుంది. పిల్లలు విడిగా కూడా కర్రీని తినేస్తారనమాట. ఇక్కడైతే నేను చపాతీలు ట్రై చేస్తున్నాను. మనకి మంచి షేప్ అయితే అస్సలు రాదండి. సో, అందుకని నేను చపాతీని చేసి ఇలా ఏదైనా ఒక మూత కానీ, ఒక డబ్బా కానీ పెడదామనుకున్నా. నాకు కట్ అయ్యే మూతలైతే లేవు. అందుకని పప్పుల డబ్బాని మూ దాని మీద పెట్టి ఇలా కట్ చేస్తున్నాననమాట. రౌండ్‌గా మంచి షేప్ రావటానికి. పిల్లలు మీ అమ్మ చపాతీలు బాగా చేసింది ప్రణవి అని అనుకోవడాని కోసం. అండ్ చూడ్డానికి కూడా లుక్ వైస్ బావుంటుంది. అందరు పిల్లలుంటారు కదండీ! బావుంటుంది అనేసి అలాగైతే
నేను రౌండ్‌గా కట్ చేసి మంచిగా రెండు వైపులా చక్కగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కాలుస్తానండి. చాలా చాలా బావుంటాయి. హై ఫ్లేమ్‌లో పెట్టి అస్సలు కాల్చకూడదు. ఇక్కడ నేను ఇంకా కాల్చేసి బాక్స్‌లో పెట్టేసి పంపించేసాను. ఆ రోజుకైతే ఫుల్ హ్యాపీ. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.